హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈఈ అడ్వాన్స్కి సెలెక్ట్ అయిన స్టూడెంట్స్, సెలెక్ట్ కాని స్టూడెంట్స్ కూడా ఎవరైతే మాకు మంచి ర్యాంక్ రాలేదనుకుంటున్నారో, లేదా ఎన్ఐటీలో పెద్దగా మంచి బ్రాంచ్ రాదు అనుకుంటున్నారో, లేదా ఐఐటీలు చేయటం నాకు కష్టమని ఫీల్ అవుతున్న వాళ్ళు ఉన్నారో, అలాగే అడ్వాన్స్ క్వాలిఫై అయ్యి నా టార్గెట్ ఐఐటీలు రాకపోయినా ఒక ఆల్టర్నేటివ్ ఉండాలని కోరుకుంటున్న వాళ్ళందరూ కూడాను తప్పనిసరిగా రాయాల్సిన ఎగ్జామ్ బిట్సాట్. దీనికి ఉన్నటువంటి ఒక పెద్ద ఫెచ్చింగ్ ఏంటంటే, అడ్వాన్స్ ఎగ్జామ్ అయిపోయిన నెక్స్ట్ 1 వీక్లోనే ఉంది ఈసారి. సో ప్రతి సంవత్సరం కూడా అలాగే ఉంటుంది. సో స్టూడెంట్స్ ఎవరైనా సరే ఒక మంచి రెప్యుటేషన్ ఉన్న కాలేజీలో జాయిన్ అవ్వాలి. ఫీజుల పరిస్థితి అంటారా, దీని ఫీజులు ఎక్కువే ఉంటాయి. టెస్ట్ సిరీస్ తీసుకున్న ఎక్కువే ఉంటుంది కాస్ట్. సో బిట్సాట్ నేను రాయాలా వద్దా అనుకున్న స్టూడెంట్స్ అందరికి కూడా రిజల్ట్స్ ఆల్రెడీ జేఈ మెయిన్ రిజల్ట్స్ వచ్చినాయి, చూసారు ఎలాంటి ర్యాంకులు వచ్చినాయి ఏంటో. మనం ర్యాంకులు వచ్చేటప్పుడు ఉన్న శ్రద్ధ, లేకపోతే ర్యాంకులు వచ్చిన దగ్గర నుంచి ఏ కాలేజీలో సీట్ వస్తుంది, నాకు అసలు ఎక్కడన్నా వస్తుందా అనుకునే ఆలోచనల కన్నా కమింగ్ ఎగ్జామ్స్ ఏమున్నాయి, అడ్వాన్స్ ఎగ్జామ్, ఎంసెట్ ఎగ్జామ్, బిట్సాట్ ఎగ్జామ్, ఏవో కొన్ని ఎగ్జామ్స్ మీద మీరు పూర్తిగా కాన్సన్ట్రేట్ చేసి టార్గెట్ పెట్టుకొని చేయగలిగితే డెఫినెట్గా ఎక్కడో చోట ఒక మంచి కాలేజీలో, మంచి ప్లేస్మెంట్స్ ఉన్న కాలేజీలో సీట్ వస్తే చాలు. అలాంటి ఒక గొప్ప కాలేజీలో బిట్స్ సంబంధించిన కాలేజీ హైదరాబాద్లో ఉంది, గోవాలో ఉంది, పిలాని మీ అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించిన సెకండ్ సెషన్కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఆల్రెడీ వచ్చింది. అప్లికేషన్స్ కూడా పెట్టుకుంటూ ఉన్నారు. దానికి సంబంధించిన డేట్స్ మనం చూసినట్లయితే సెకండ్ సెషన్ అప్లికేషన్కి 20th ఏప్రిల్ నుంచి 2nd మే వరకు, మే 2nd వరకు అప్లై చేయడానికి అయితే టైం ఉంది. ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయి అంటే 24th మే నుంచి 26th మే వరకు జరుగుతాయి ఎగ్జామ్స్. ఆ 3 రోజులు మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి జరుగుతాయి. సో స్టూడెంట్స్ ఇంకా ఎవరైనా సరే అప్లై చేయకుండా ఉన్నట్లయితే, మీ టార్గెట్ ఎన్ఐటీలో మిస్ అయినా, ఎన్ఐటీలో వస్తున్నా, ఇలాంటి ఒక ఆల్టర్నేట్ పెట్టుకుంటే, ఇందులో ఫీజు ఎక్కువ అన్నమాట వాస్తవమే, కరెక్టే, కాదనట్లేదు. కానీ బ్యాంక్ లోన్లకు వెళ్ళే వాళ్ళు ఉంటారు, పేరెంట్స్ ద్వారా కొంతమంది డబ్బులు కట్టగలిగే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఒక ఆల్టర్నేట్, ఒక మంచి సంస్థ, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్నటువంటి బిట్స్. ఇందులో కనుక సీట్ వచ్చింది అంటే ఒక మంచి బ్రాంచ్ వస్తే, ఎక్కడైనా ఒక మంచి బ్రాంచ్ వస్తేనే బెటర్గా ఉంటుంది. స్కోర్ తక్కువ వచ్చిన వాళ్ళైనా సరే తప్పనిసరిగా అప్లై చేయండి. ఎక్కడా రాకుండా చూద్దాంలే అని పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్తే చాలా ఇబ్బంది పడతారు. సో పర్టికులర్గా పేరెంట్స్ అవ్వచ్చు, స్టూడెంట్స్ అవ్వచ్చు, రియాలిటీలోకి రండి. ఇలాంటి ఒక ఎగ్జామ్ కూడా అప్లై చేయండి. అప్లై చేయాలా వద్దంటే నా సలహా అయితే, మీకు గ్యారంటీగా ఎన్ఐటీలో టాప్ 10లో కంప్యూటర్స్ వస్తుంది అనుకున్న వాళ్ళు కూడా ఇది అప్లై చేయొచ్చు. ఎన్ఐటీలో చదవాలన్నా 2-3 లక్షలు సంవత్సరానికి ఖర్చు అవుతుంది. ఐఐటీలో అంతే ఖర్చు అవుతుంది. దీనికి ఇంకో 2 lakhs అవుతుంది. ఇది రావట్లేదు, నేను డబ్బులు పెట్టగలను అనుకున్న వాళ్ళు, లేదు నా దగ్గర టాలెంట్ ఉంది, నేను ప్రూవ్ చేసుకొని వీళ్ళు ఇచ్చేటువంటి స్కాలర్షిప్స్ తీసుకుంటాం అనుకున్న వాళ్ళు కూడా అప్లై చేసుకోండి. ఇంకా టైం దగ్గర తక్కువ రోజులే ఉంది. 20th ఏప్రిల్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. 2nd మే వరకు టైం ఉంది. సో బిట్సాట్ ప్రిపేర్ అవ్వటం అంటే సిన్సియర్గా, విగరస్గా ప్రిపేర్ అవ్వాలి. ఇందులో ఇంగ్లీష్ ఒకటి ఉంటుంది, లాజికల్ రీజనింగ్ ఒకటి ఉంటుంది. ఆ 2 కూడా తప్పనిసరిగా మీరు కోచింగ్ తీసుకోవాలి. ఏం కాదులే నేను రాసేస్తానన్న ఆలోచనతో ఉంటే కాదు. స్టూడెంట్స్ తప్పనిసరిగా ఎక్కడో చోట యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి, లేదా మీకు ఫోడో క్లబ్ వాళ్ళకి సంబంధించిన నేను కోర్స్ పెట్టాను. నేను ఫోడో క్లబ్ వాళ్ళకి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో చెక్ చేసుకోండి. టెస్ట్ సిరీస్ సిన్సియర్గా, డబ్బులు పెద్ద కాస్ట్ ఏం కాదు, ఇవి కొద్దిగా ఖర్చు పెట్టగలిగితేనే ఇలాంటి టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూషన్లో మీకు రావాలంటే కొద్దిగా మనం ఫండింగ్ పెట్టాలి. ఆ టెస్ట్ సిరీస్, కోచింగ్ ఏదో ఒకటి తీసుకోవాలి. అన్నీ ఫ్రీగా యూట్యూబ్లో చేసేద్దాం, అక్కడ చేద్దాం, ఇక్కడ చేద్దాం అనుకుంటే అయ్యేది కాదు. ఇది చదువుకు సంబంధించిన విషయం. డబ్బులు తర్వాత కూడా సంపాదించుకోవచ్చు. కొద్దిగా మీరు ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళు తప్పనిసరిగా ఇట్లాంటి క్రాష్ కోర్స్ కానీ, ఎగ్జామ్ టెస్ట్ సిరీస్ మస్ట్ అండ్ షుడ్గా 4-5-10 గ్రాండ్ టెస్టులు రాస్తే కానీ తెలియదు. ఈ టెస్ట్ సిరీస్ తీసుకునేటప్పుడు మీరు కావాలంటే నా పేరు వాడండి, ఫనీ సార్ అని కోడ్. మీకు ఒక 10% ఎక్స్ట్రా కూడా డిస్కౌంట్ అయితే వస్తుంది మీకు. దానికి సంబంధించి లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. సో స్టూడెంట్స్ తప్పనిసరిగా మీరైతే బిట్సాట్కి అప్లై చేయాలా వద్దంటే, మొన్న బిట్సాట్లో స్కోర్ తగ్గిన వాళ్ళు రాయొచ్చు. అందరినీ రాయమని చెప్తా. ఎఫర్ట్ చేయగలిగిన ప్రతి స్టూడెంట్, లేదా టాలెంట్ ఉన్న ప్రతి స్టూడెంట్, వాళ్ళు దాదాపుగా టాప్ 500 స్టూడెంట్స్కి ఫీజు లేకుండా చేస్తాము, ట్యూషన్ ఫీజు అన్నారు. అంటే ఒక 25 లక్షలు కలిసి వచ్చినట్టే. ఇక్కడ చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే, వాళ్ళందరూ ఐఐటీ వచ్చిన వాళ్ళే ఉంటారు కదంటే, ఐఐటీ వచ్చిన వాళ్ళు ఐఐటీ వెళ్ళిపోతాడు కదా, అది వదిలేసి ఇక్కడికి రాడు కదా. సో నెక్స్ట్ మీరు ఉండొచ్చేమో కదా. 500 అంటే ఇందులో జాయిన్ అయ్యే వాళ్ళు టాప్ 500 తీసుకుంటాడు, చూద్దాం. సో స్టూడెంట్స్ అందరూ కూడా ఒక మంచి ఎగ్జామ్స్కి అడ్వాన్స్కి అప్లై చేసే వాళ్ళు అప్లై చేయండి. బిట్సాట్కి ఉంటే బిట్సాట్కి అప్లై చేసుకొని ఏదో ఒక ఎగ్జామ్లో మీరు మంచి ర్యాంక్ తెచ్చుకోవాలైతే నేను కోరుకుంటున్నా. అంతేగాని ఇంకా అప్పుడే కౌన్సిలింగ్ గురించి ఆలోచించేసుకుంటూ కళ్ళకంటూ కూర్చోకుండా, ఎగ్జామ్స్ మన దగ్గరలో ఉన్న ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఫోకస్ పెట్టండి.
ఓకే. సో విష్ ఆల్ గుడ్ లక్. నెక్స్ట్ ఇంకో వీడియోలో మళ్ళీ మనం మాట్లాడుకుందాం. రైట్. థ్యాంక్ యూ.